అల్లం పొట్టు తీయకండి, పొట్టు తీయకపోతేనే బాగుంటుంది, కూర కూడా టేస్ట్ ఉంటుంది. నిల్వ ఉంచుకోవద్దండి, నిల్వ ఉంచుకూడదు. మనం ముందే మిక్సీ చేసి పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పటికప్పుడు చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్కి మనం నిల్వ ఉంచుకునే పేస్ట్కి చాలా తేడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. 2-3 సార్లు కడుక్కుని పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో పసుపు, ఉప్పు తగినంత వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుని ముందే పట్టించి పక్కన పెట్టుకోండి. ఇలా బాగా కలిపి అరగంట పక్కన పెట్టుకుంచుకోండి. నాలుగు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని ఇలా లైట్గా మిక్సీ పెట్టాను. ఒక గ్లాస్ బియ్యం తీసుకుని కడిగేసి స్టవ్ మీద పెట్టుకోండి. దీన్ని రైస్ కింద వండేసుకుందాం. రాగి పిండి తీసుకుందాం. దీని మీద ప్లేట్ పెట్టేస్తాం. ఒక 10 నిమిషాలు దీనిలో సిమ్లో వదిలేసేయండి. ఇది ఫ్రై అయిపోయింది. దీనిలో చికెన్ వేసుకుందాం. దీన్ని బాగా కలిపాము. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేద్దాం. సరిపడా ఉప్పు వేసుకుందాం. దీన్ని పప్పు విత్తుతో ఇప్పుడు మెత్తగా చేసేసుకుందాం. దీన్ని మనం ఇలా పప్పు విత్తుతో ఇంత మెత్తగా ఎవరికి చేసేసుకోవాలి. రాగి సంగటిలో నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. వాటర్ అంతా ఇంకిపోయి కారం వేసుకుంటాం. ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. అయిపోయింది మనకి కర్రీ. దీనిలో మసాలా వేసుకుందాం. ధనియాల పౌడరు, గసగసాల పౌడర్, దాల్చిన చెక్క పౌడర్, అలాగే దీనిలో చికెన్ మసాలా,
ఇదిగోండి వేడి వేడి చికెన్ కర్రీ రాగి సంగటి రెడీ.